పన్నీరు దమ్ బిర్యానీ. పన్నీరు దమ్ బిర్యానీ చేసుకుందామండి. ఇప్పుడు ఎసురు పెట్టుకున్నాను. ఎసురులోకి చూడండి, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, అనాస పువ్వు, మిరియాలు, ఇలాచి, ఇది లవంగాలు, జాజి పువ్వు అండి, అన్నీ వేస్తున్నాను. జీరా 1 స్పూన్ వేసుకుందామండి. ఎసట్లోకి తగినంత, అంటే మళ్ళీ మనము దమ్ములోకి వేసుకుంటాం కాబట్టి ఎసట్లోకి కొద్దిగా వేస్తున్నాను. ఎసట్లోకి ఘాటు పెట్టుకుని పచ్చిమిర్చి అండి 4 వేస్తున్నాను. మూత పెట్టేసుకున్నామండి. పొంగు వచ్చేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము. మూత పెట్టేసుకున్నాము. ఎసరు కాయినాక బియ్యం వేసుకోవాలండి. పన్నీరులోకి మసాలా అండి కలుపుకోవడానికి టమోటా 3 వేసినాను. అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఎల్లిపాయ కొద్దిగా వేసినాను. ఇదంతా మెత్తగా కొద్దిగా దీంట్లో కొత్తిమీర వేసుకున్నాము. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. మొత్తం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఇందులోకి వేసేసుకున్నాము. ధనియాల పొడి వేసుకుందామండి 1 స్పూను. కారం వేసుకుందామండి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుందాము. గరం మసాలా వేసుకుందాము 1 స్పూన్. ఇందులోకి మసాలాలు వేసుకుందామండి. బిర్యానీ ఆకు, చెక్క, రాతి పువ్వ, మిరియాలు, లవంగాలు, స్టారు, మొగ్గ, ఇలాచి, జాపత్రి, ఇది వచ్చి కస్తూరి మేతి అండి. కొద్దిగా ఇది వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. మనం అన్నంలో కూడా వేసుకుంటాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి, తగినంత సాల్ట్ అండి. ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేసుకుందాము. పెరుగు 2 స్పూన్లు వేసుకుందామండి. స్పూన్లు అంటే అదే పచ్చడి స్పూన్తో, ఇది పచ్చడి స్పూన్ కాబట్టి 2 గంటలు వేసినాను పచ్చడి గంటతో. కొద్దిగా ఇదండి ఆయిల్, చిన్న గంట, అది ఆనియన్స్ ఎంచుకున్నాను కదా, ఆ ఆయిల్ వేస్తున్నానండి. ఇదంతా కలిపేసుకున్నామండి బాగా. ఇట్లా ఇందులో నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి, ఆయిల్ అంతా కలుపుకున్నాము. పన్నీర్ ముక్కలు వేసేసుకుందాము. అంతా కలుపుకున్నామండి పన్నీర్ ముక్కలు కూడా. ఇట్లా కలుపుకొని ఒక పావు గంట అట్లా నానబెట్టుకున్నామండి. ఇందులోకి కొత్తిమీర కూడా పైన వేసేసుకున్నాము. కొంచెము నెయ్యి వేసుకుంటున్నానండి. పన్నీర్ అంతా కలిపి పెట్టినా కదా, ఇందులో వేసేసి కొంచెము పన్నీర్ని వేపుకుందామండి. దమ్ చేసుకునేది ఇందులో వేసేసి నెయ్యి వేస్తున్నాను. బాగా గిన్నెంతా ఇట్లా వేసుకున్నాము. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి. ఇది ఇందాక ఆనియన్స్ వేయించినది అండి, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా, అందుకు ఆయిల్ కూడా కొద్దిగా వేస్తున్నాను. కలిపి పెట్టినా కదండి పన్నీరు, అన్నీ వేసి మసాలా. ఇప్పుడు ఇందులో వేసేసి కొద్దిగా మగ్గనిద్దాము. ఈ విధంగా సన్న మంట మీద వేసుకున్నామండి. ఇది కొద్దిగా వేసుకున్నాము. పచ్చి వాసన పోవాలండి పన్నీరు. ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది వేగుతుంటే ముక్కలకి. కొంచెం మరుగుతుందండి. అందులోకి బియ్యం వేసేసుకున్నాము. నీళ్ళన్నీ వార్చేసినాను. బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే నేను ఇంట్లో నార్మల్ రైసే వేస్తున్నాను. రైస్ వేసేసినానండి. మనకు 70% ఉడికిపోవాల రైసు. అప్పుడు చూసుకొని అందులోకి మనం మార్చుకోవాలండి రైస్ అంతా. ఎసరు తీసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నామండి కొద్దిగా. ఇప్పుడు రైసు 70% ఉడికింది, అందులోకి వేసేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 70% ఉడికింది కదా రైస్. ఇప్పుడు ఇప్పుడు అన్నం 70% ఉడికింది.
పన్నీర్లోకి వేసేసుకున్నామండి. దమ్ చేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళన్నీ వచ్చుకోనింది ఇట్లా ఇందులోకి వేసేసుకున్నాము. సగం రైస్ వేసానండి. మళ్ళీ ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాము, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. దీనిపైన వేసుకుని మళ్ళీ దీని మీద రైస్ వేద్దాము. ఇట్లంతా వేసుకొని వేద్దామండి. కొద్దిగా రైస్ పైన కూడా ఇట్లా వేసుకుందామండి పన్నీరు. దమ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. దీని మీదనే కొద్దిగా ఇట్లా వేసుకొని జీడిపప్పులు కూడా వేసుకుందామండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసుకున్నాము. పుదీనా వేసుకున్నాము. కొత్తిమీర కూడా వేసుకున్నాము. మనం కలర్ వేసుకుంటామండి. కలర్ వేసుకోకుండా కొంచెం పసుపు నెయ్యిలో కలుపుకొని ఈ విధంగా వేసుకున్నామండి. చుట్టూ వచ్చేటట్లు వేసుకున్నాము. కలర్ బాగా కనపడుతుందండి నెయ్యిలో కలిపితే పసుపు. పన్నీరు దమ్ బిర్యానీ